ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో డెంగ్యూ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. బాలాజీనగర్ యానాది కాలనీలో జరిగిన కార్యక్రమంలో మలేరియా అధికారి మధుసూదనరావు మాట్లాడుతూ ఏడిస్ దోమల ద్వారా డెంగ్యూ వ్యాపిస్తుందని, నీటి నిల్వలు లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ర్యాలీ, మానవహారం కార్యక్రమాల్లో ఆరోగ్య సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏ చెత్త కూడా మనం రోడ్డు మీద వేసేస్తే మన ఇల్లు శుభ్రంగా ఉంటుంది. మనం బయటకు వేసినప్పుడు అరటిపండు తొక్క చేస్తే జారి కట్టేది మనమే, కాళ్ళు ఇరిగేది. కానీ లోపల మాత్రం ఏకలకుండా ఉంటుంది. ఈ విధంగా మన చెత్తని శుభ్రంగా చేసి రోజు వచ్చే చెత్త బండికి మీరు ఇచ్చాల్సినటువంటి బాధ్యత, అవసరం మీకు ఉంది. ఈ శుభ్రతతో పాటు మీ లెక్కలు చూసంటే మిమ్మల్ని ఎవరు మోసం చేయకూడదని ముఖ్యమంత్రి ఆలోచన. తో పాటు ఊర్లో కూడా మన ఊరు శుభ్రంగా ఉండాలి. లేకపోతే మీకు కూడా ఫోన్లు వస్తున్నాయమ్మా, మీ ఊర్లో చెత్త వేసకపోతున్నాను వస్తున్నాయి. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాల్ని రాష్ట్ర వ్యాప్తంగా మనం అమలుపరుస్తూ ఉన్నాం. రేపు పాలసింగరాయకొండ గ్రామానికి వస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాని బదులు ఒక గిన్నె చేసేపోయి మనం చేసుకోవే దానిలో మనం ఉన్నటువంటి దానిలో పోసుకొచ్చుకుంటే మొత్తం దానిలో వేడిగా ఉంటుంది, మనకి కలుషితం ఉండదు. ఇది వాడితే మంచిది అనే అవగాహన కలిగించాలనే ఉద్దేశం ఒకటి. రెండోది, ఇప్పుడు చూసారు ఆ చివర ఊరలో మనం ఆ దేవుడు గడప మంత్రిగా మూల మీద ఆ కాలువ చివరంతా ఈ కవర్లతో నిండిపోయినాయి. రోడ్లు మన కాలువలు తీశారు, అవి తీసిన ఇంకా ఉన్నాయి. ఒక పెద్దామ ప్లాస్టిక్ సీసాలన్నీ వేసింది, ఒక సబ్బు తీసుకుంది, దానికి బట్టల సబ్బు. అదేవిధంగా పాత సీసాలన్నీ వేసింది, 6.5 కేజీ బరువు, దానికి 35 కేజీల బరువు వచ్చింది. కందిపప్పు ఇచ్చారు. ఈరోజు గవర్నమెంటే ఒక బండిని పంపించి దాని పేరు స్వచ్ఛాదం, మీ ఇంట్లో ఉన్న సీసాలు కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, పుస్తకాలు కావచ్చు, కాగితాలు కావచ్చు,